నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా నవంబర్ ఈ 2 నెలలు మ్యాక్సిమం నల్ల దుస్తులతో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న చాలా మందిని మనం చూస్తుంటాం. అండ్ కాంట్రవర్సీ ఎక్కువ వస్తుంటుంది అయ్యప్ప మాలల పైన. ఇప్పుడు స్కూలుకు పిల్లోళ్ళు మాలలు వేసుకొని పోతే వాళ్ళను బయట నిలబెట్టడం, ఎగ్జామ్ హాల్లోకి రానికపోవడం, లేకుంటే బట్టలు వేరేట్ వేసుకొని రమ్మని చెప్పడం, మాలలు తీసేయమని చెప్పడం, ఇట్లా అంటే అలవాటు అయిపోయినాయి మనకు. ఇవన్నీ చూసి ఇంత దారుణంగా తయారైంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ క్రిస్మస్ సమయం నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో క్రిస్మస్ జనవరి 1 అంటే ఏ మతం వాళ్ళు జరుపుకుంటారో అందరికీ తెలిసింది. ఈ సమయంలో స్వయాన అయ్యప్ప స్వాములే అయ్యప్ప భజన చేస్తూ శాంటా క్లాస్ టోపీ పెట్టుకొని భజన చేస్తున్నారు. ఇది ఇంకా దారుణము. దీని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ క్రిస్టియన్స్ అదే శాంటా క్లాస్ సంబంధించిన టోపీ ఏదైతే ఉందో అది అయ్యప్ప స్వాములు పెట్టుకొని ఆలయంలో అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తూ మనం ఒక వీడియో చూసాం. సో దాని గురించి మీరేం మాట్లాడారు? అదే అంటే మనము ఇక్కడ ఒక విషయం సరిగ్గా ఆలోచిస్తే మనకు కనిపించేది ఏంటంటే, సాధారణంగా హిందూ మతానికి, క్రిస్టియానిటీకి, ఇస్లాంకి మధ్య ఎప్పుడు కొంత ఫ్రిక్షన్ నడుస్తూ ఉంటుంది మన దేశంలో. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, వీళ్ళు కంటుంటారు, వాళ్ళు కొంటుంటారు అని చెప్పేసి. అట్లా ముస్లింలేమో పాపులేషన్ పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళని. రెండోది వీలైతే లవ్ జిహాద్ అది ఇది చేసి మత మార్పిడి చేస్తారు. క్రిస్టియన్లు పాపులేషన్ పెంచుకోవడం కంటే కూడా మత మార్పిడి మీద ఎక్కువ దృష్టి పెడతారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనకు ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు, చాలా చోట్లలో క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనకు రోజు మాట్లాడుకునే అంశం. సో ఈ రెండింటి మధ్య బాధితుడుగా ఉండేది హిందువే. ఖచ్చితంగా. ఇప్పుడు ఇస్లాం ఒకవైపు నుంచి, క్రిస్టియానిటీ ఒకవైపు నుంచి వస్తున్నాయి. వీళ్ళిద్దరు చెప్పేది కూడా ఏంటంటే 2047కో 2057కో లేదంటే ఇంకో 30 ఏళ్లకో 40 ఏళ్లకో మేము ఈ దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మారుస్తామని వీళ్ళు, ముస్లిం దేశంగా మారుస్తామని వాళ్ళు, గజ్వా ఏ హింద్ అని అట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. ఇక్కడ ముస్లింలలో ఉన్న ప్రతివాడు మతోన్మాది కాదు, క్రిస్టియన్లో ఉన్న ప్రతివాడు మతోన్మాది కాదు. మంచిదే, సంతోషమే. కానీ ఆ రెండు మతాల వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనేది కూడా నిజమే. ఇప్పుడు క్రిస్టియన్లు అందరు చెడ్డవాళ్ళు కాదు, ముస్లింలు అందరు చెడ్డవాళ్ళు కాదని మనం కూడా చెప్తాం. కానీ మంచోళ్ళు ఉన్నారు, సరే సంతోషం. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచోళ్ళు పోయిన తర్వాత మిగతా వాళ్ళు బాహాటంగా కన్వర్షన్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ సమస్య ఎప్పుడు ఉండేది. అయితే ఈ పర్టికులర్గా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప స్వామి మండల పూజ, మకర విలక్కు, మకర జ్యోతి టైంలో పెద్ద ఎత్తున అయ్యప్ప దీక్షలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష అనగానే ఫస్ట్ కళ్ళు ముందర కనిపించేది ఏంటి? నల్ల బట్టలు వేసుకున్న, ఇప్పుడు నువ్వు వేసుకున్నట్టు ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు కదా. ఈ స్వాములు మనకు బయట రోడ్డు మీద కానీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు, గుళ్ళల్లో కానీ కొన్ని వందల మంది కనిపిస్తూ ఉంటారు. శబరిమలకి అయితే కోట్ల మంది వెళ్ళి వస్తుంటారు. ఇంత పెద్ద ఒక నమ్మకము, విశ్వాసము, ఇన్ని లక్షల మందికి, పైగా హిందూ మెజారిటీ దేశం. ఈ దేశం హిందూ దేశం కాకపోవచ్చు, చాలా మంది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం అని కూడా ఈ మధ్య చాలా మంది రివర్స్లో చెప్తున్నారు. సెక్యులరా కాదా? సెక్యులర్ అనేది మన రాజ్యాంగంలో ఎట్లా యాడ్ అయింది? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఏ చర్చ లేకుండా అంబేద్కర్ పెట్టలేదు సెక్యులర్ అనే పదము, తర్వాత ఇందిరాగాంధీ పెట్టింది ఇది అనే విషయం మనం చాలాసార్లు చెప్పినా సరే కొంతమందికి మర్చిపోతుంటారు, వాళ్ళకి సౌకర్యవంతంగా మర్చిపోతుంటారు. సో ఇది ఒకవేళ సెక్యులర్ దేశమే అనుకున్నా సరే ఎవడి మతాన్ని పాటించుకునే హక్కు వాడికి ఉంటుంది కదా. పైగా దీక్ష ఎన్ని రోజులు చేస్తారు? ఒక 40 రోజులు చేస్తారు. ఈ 40 రోజుల కాలంలో స్కూల్కు కానీ, కాలేజ్కి కానీ, కొన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మా అయ్యప్ప మాలలు వేసుకుంటే అభ్యంతరం చెప్పిన అవుతుంది. యూనిఫామ్ వేసుకొని రావాలి. సరే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఆ రూల్ని గౌరవించాల్సిన అవసరం మనకు కూడా ఉంది. కానీ హిందువుల విశ్వాసాన్ని గౌరవించే ఇది వాళ్ళకి లేదా? సరే, పోలీసులు అంటే వాళ్ళు డ్యూటీ చేయాలి. స్కూల్ పిల్లలకి ఏంటి? ఒక 40 రోజులు వేరే డ్రెస్లో వస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? పైగా ఎందుకు ప్రతిసారి అభ్యంతరం క్యాథలిక్ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్లోంచే వస్తుంది? ఎవ్రీ సీజన్లో మనకు ప్రతిసారి క్రిస్టియన్ స్కూల్స్లలోంచే 50 సమస్యలన్నీ వస్తాయి. ప్రిన్సిపల్ కొట్టడము, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడము, బయట కూర్చోబెట్టడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈసారి కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అది ఏమంటారు, క్యాథలిక్ స్కూల్ కాదు, క్రిస్టియన్ స్కూల్ కాదు, కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా ఒక నోటీస్ పంపించారు, మీరెవరు అయ్యప్ప దీక్షలు చేయవద్దు, లేదంటే చేసినా కూడా నల్ల బట్టలు వేసుకోవద్దు, యూనిఫామ్. ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకుంటే స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటే ఖచ్చితంగా అదే వేసుకోవాలి.
టెక్నికల్ విషయం కాదు ఇక్కడ. ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు ఒక విశ్వాసం ఉంది అన్నప్పుడు ఆ విశ్వాసాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ప్రతిసారి రూల్స్ చూపించి తప్పించుకుందామంటే కుదరదు. పైగా నీకు వచ్చిన నష్టం ఏంటి? 50 మందిలో పిల్లోడు నల్లబట్టలు వేసుకొని కూర్చుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? లేదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది క్యాథలిక్ స్కూల్స్ సంథింగ్ స్కూల్స్ వాళ్ళ పంచాయతీలు వాళ్ళకు ఉంటాయి. బట్ మన స్వాములు ఎవరైతే కాదు, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇతర మతస్థులకు ఉన్న క్లారిటీ హిందువులకు లేదు. వాళ్ళు తమ మతాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు, వీలైతే మనల్ని వాళ్ళ మతంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు, కన్వర్ట్ చేయాలని కుట్రలు చేస్తున్నారు, ఏదో జరుగుతుంది మతానికి. హిందువులకు ఏంటి, టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. నువ్వు చేస్తున్నది అయ్యప్ప దీక్ష కదా, ఈ అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు? 40 రోజుల్లో 41 రోజు చేస్తావు. ఈ 40-41 రోజుల్లోనే మధ్యలో క్రిస్మస్ వస్తే టోపీ పెట్టుకోవాలన్న కుతూహలము ఆదుర్దా ఎందుకు? ఏమంటారు, ముందు మామూలుగా దీక్ష చేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు, తర్వాత పడి పూజలు పెద్దగా చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏంటి, చాలా పెద్ద ఖర్చు పెట్టి ఘనంగా పడి పూజలు మహాపడి పూజలు చేస్తున్నారు. సంతోషం, అంతవరకు సంతోషం. కానీ ఈ పొడి పూజలలో అన్నదానాలు చేస్తున్నారు, చాలా మంచి పనులు జరుగుతున్నాయి. మధ్యలో ఒక మొత్తం లీటర్ పాలల్లో ఒక చిన్న పెరుగు చుక్క పులుపు చుక్క పడ్డట్టుగా ఈ సెక్యులర్ వేషాలు ఎందుకు అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది అడిగినప్పుడు ఈ సెక్యులర్ వేషాలు ఎందుకు అని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తారు మన వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అయ్యప్ప మాల వేసిన రోజులు ఉన్నాయి కదా. ఉన్నది యేసుదాసు అంతకంటే గొప్ప. యేసుదాసు పుట్టుకతో క్రిస్టియన్. నేనేమంటానంటే యేసుదాసు అయ్యప్ప మాల వేసినప్పుడు అయ్యప్ప మాలే వేశాడు, ఆయన కూడా క్యాప్ పెట్టుకోలేదు కదా. ఉంటే నువ్వు ఈ 40 రోజులు హిందువుగా ఉండు, అంటే అయ్యప్ప దీక్షలో ఏం చెప్పారో అది పాటించు. హిందూ ముస్లిం కూడా కాదు, అసలు అయ్యప్ప దీక్ష అంటే ఏంటి? 40 రోజులు నల్ల బట్టలు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవద్దు, ఇవన్నీ ఉంటాయి కదా రూల్స్. ఆ రూల్స్ ఉన్నప్పుడు వాటిని పాటించాల్సిందే కదా. సో మనం ఒప్పుకొని కదా, అన్నిటికీ ఒప్పుకొని దీక్ష తీసుకున్నాం. మధ్యలో క్రిస్మస్ వచ్చింది కాబట్టి క్యాప్ పెట్టుకుంటాను, ఇంకోటి వచ్చింది కాబట్టి ఇంకోటి చేస్తాను అంటే కుదరదు కదా. యేసుదాస్ లాంటి క్రిస్టియన్స్ అయినా ఇంకా ఎవరైనా చాలాసార్లు ముస్లిమ్స్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. వేసుకున్నప్పుడు వాళ్ళు అవన్నీ పాటిస్తున్నారు, ఎక్కడ తప్పట్లేదు. అట్లనే ఇప్పుడు క్రిస్మస్ రోజు క్రిస్టియన్స్కి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళ వదిలేసి వచ్చి మనలాగా హిందువుల్లాగా ఏమి ఇమిటేట్ చేయట్లేదు కదా. ఏదన్నా శివరాత్రి రోజు క్రిస్టియన్ ఉపవాసం చేయడం కనిపించిందా? రంజాన్ నెల రోజులు ఉపవాసం చేస్తారు కదా ముస్లింలు, వాళ్ళు ఏకాదశి రోజు ఉపవాసం చేయడం కనిపించిందా? ఇంకో దరిద్రం ఏంటంటే రంజాన్ అప్పుడు ముస్లింస్ తో పాటు హిందువులు కూడా ఉంటారు, రోజా ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ హలీం మనోళ్ళే తింటారు. ఇక్కడ సమస్య ఏంటంటే హలీం తినొద్దా, నీ ఇష్టం, తింటే తిను, కానీ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి. ఒక దేవుడిని నమ్మి ఒక దీక్ష తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మనది. అది దానికి నుంచి బయటకు వస్తే పాపం తగులుతుంది, పాపం వల్ల నష్టం జరుగుతుంది, ఇవన్నీ శాస్త్ర ప్రకారం మాట్లాడుకోవచ్చు. అది వదిలేద్దాం, పాపం వస్తుందా పుణ్యం వస్తుందా వదిలేద్దాం. అసలు బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు ఆ శాంటాక్లాస్ టోపీ పెట్టుకొని అయ్యప్ప స్వామి భజనలు చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు క్రిస్టియన్స్ హిందూస్ అందరూ ఒకటే అని మీరు చెప్తున్నారు, ఏది టోపీలు పెట్టుకోవడం ద్వారా. ఇది రెండో టోపీ. ఫస్ట్ టోపీ ఏంటి, రంజాన్ వస్తే మన వాళ్ళు తెల్ల టోపీ పెట్టుకుంటాం, ఇప్పుడు ఎర్ర టోపీ కూడా తయారైంది. ఈ తెల్ల టోపీలు ఎర్ర టోపీలు పెట్టుకోవడం ద్వారా క్రిస్టియన్లు ముస్లింలకు అందరికీ మనం అందరం సమానం అని చెప్పడం తెలుసుకున్నాం. వాళ్ళకి ఏమర్థం అవుతుంది మరి? వాళ్ళకి అర్థం అవుతుందా? వాళ్ళకి అర్థం కాదు. ప్రతి సంవత్సరము ఇంకొకటి కూడా ఉందన్న, మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు అంటే సెక్యులర్ భావనతో అయ్యప్ప స్వామి ఆలయంలో ఏదైతే శాంటాక్లాస్ టోపీ పెట్టుకొని భజన చేశారో అట్లా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి అయ్యప్ప స్వామి దగ్గర భోజనాలు పెట్టే సమయంలో వచ్చి వాళ్ళు అయ్యప్ప స్వామి క్లాత్స్ ధరించో లేకుంటే హిందూ వస్త్రాలు ధరించో వడ్డించడం లేదు. ముస్లిం వస్త్రాలు చాలా సార్లు ఫోటోలు వీడియోలు వైరల్ చేసి హిందువులు ఏమంటారంటే ముస్లింలు కూడా వచ్చి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్నారు, వడ్డిస్తున్నారు అని చెప్తారు. సంతోషమే, వాళ్ళు వచ్చి వడ్డిస్తే మంచిదే. కానీ ఇప్పుడు అయ్యప్ప దీక్షలో తినేవాళ్ళు తినాలి అంటే, అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు తినాలంటే వడ్డించే వాళ్ళు ఎంత మడి ఆచారము శుచి శుభ్రత పాటించాలి, అవన్నీ ఆ ముస్లింలు పాటిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్. సరే, వాళ్ళు అన్ని పాటించే వచ్చారు అనుకున్నాం, వాళ్ళనేమి అనుమానించాల్సిన పని లేదు, వాళ్ళు నిజంగానే శ్రద్ధతో వచ్చింది అనుకున్నాం. వచ్చినప్పుడు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ తల మీద క్యాప్ పెట్టుకుంటున్నారు, అట్లనే వాళ్ళ డ్రెస్ మారట్లేదు, మన కోసం అడ్డపంచ కట్టుకొని ఏం రావట్లేదు కదా. అంటే వాళ్ళు నల్లబట్టలు వేసుకోవడం కానీ అడ్డపంచ కట్టుకోవడం కానీ లేకపోతే తల మీద నుంచి క్యాప్ తీసేయడం కానీ ఇవి ఏవి చేయట్లేదు కదా.
మన కోసం గడ్డం తీసేసి నీట్గా షేవింగ్ చేసుకొని రావట్లేదు కదా. వాళ్ళు నిజానికి వాళ్ళు రావాలని కూడా నేను అనట్లేదు. అసలు మీకేం అవసరం? అయ్యప్ప ముస్లింలు వచ్చి వడ్డిస్తే గబగబా తినేయాలన్న తపన మీకెందుకు? యాక్చువల్గా అయ్యప్ప దీక్ష చేసేటప్పుడు ఒక సన్నిధానం అని పెట్టుకొని అందరు అక్కడ ఉంటారు కదా. ఇంట్లో ఫుడ్డే వద్దు, వీలైతే ఇంట్లో కాకుండా బయట ఒక దగ్గర ఉండి శుచి శుభ్రత బడి పాటించాలి అని ఉద్దేశం. అంటే భిక్ష తినాలా, ఇంట్లో తినకుండా మనం వండుకోకుండా ఇట్లా ఈ టైప్ లో కాకుండా భిక్ష బయట ఎక్కడైనా. అవును, అదే బయట ఎక్కడైనా అంటే హోటల్ కాదు, లేదంటే ఎక్కడంటే అక్కడ స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేసుకోవట్లేదు. ఇవన్నీ పాటిస్తున్నప్పుడు మరి ఒక వేరే మతస్థుడు, ఆ మతస్థుడు నీ దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మడు, అటువంటి వాడు వచ్చి నీకు వడ్డిస్తే తింటున్నావు కదా. దీంట్లో లాజిక్ ఏముంది? వాళ్ళతో ఉన్న మన పర్సనల్ రిలేషన్ వల్ల వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, సంతోషం. వాళ్ళు వడ్డిస్తే కూడా తిన్నారు. అక్కడే యాక్చువల్గా దీక్షలో సడలింపించుకున్నాం మనం. ఈ సడలింపు తీసుకున్న తర్వాత కూడా మీరు వాళ్ళ మతం వేరైనా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు వడ్డిస్తే తింటున్నారు కదా. మరి మీకోసం వాళ్ళు అడ్డపంచ కట్టుకొని విభూతి పెట్టుకొని లేదంటే క్యాప్ తీసేసి రావచ్చు కదా. బొట్టు పెట్టుకోవడం వదిలేద్దాం, సరే ముస్లింలు బొట్టు పెట్టుకోరు అనుకుందాం, అట్లీస్ట్ తల మీద టోపీ కూడా తీయట్లేదు కదా. వాళ్ళ మతాన్ని వాళ్ళు అంత స్ట్రిక్ట్గా పాటిస్తున్నప్పుడు మీ మతంలో అట్లనే మీ ధర్మము మీ దీక్ష వీటిల్లో ఎందుకు సడలింపులు ఇవ్వాలి? ఎర్రకాయ తెల్ల టోపీ పెట్టిన వాళ్ళది వడ్డిస్తే తింటారు, ఎర్రకాయ మీరే పెట్టుకుంటారు, ఎర్ర టోపీ పెట్టుకుంటారు. ఇవన్నీ కన్ఫ్యూజన్కి గుర్తు. నిజానికి ఇక్కడ మనం ముస్లింలని క్రిస్టియన్ ఏం అనట్లేదు. ఎందుకు? వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళది వాళ్ళు పాటించుకుంటున్నారు. మనకు రావాలి క్లారిటీ. అయ్యప్ప దీక్ష చేస్తే అయ్యప్పని మాత్రమే విశ్వసించండి, అయ్యప్ప దీక్ష చేయండి, 40 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ ఇష్టం వచ్చింది చేసుకుని తర్వాత మన ఇష్టం. ఈ సెక్యులర్ అని ముద్ర పడిపోయింది కాబట్టి తర్వాత ఏం చేసినా అంటే ఫరక్ పడదు. ఇప్పుడు మీరు ఒక దీక్షలో ఉన్నప్పుడు అంటే సమాజం మిమ్మల్ని గమనిస్తుంటుంది ఏం చేస్తున్నారు అనేది, అది సక్రమంగా పాటిస్తే బెటర్ అనేది ఈ వీడియో సారాంశం. అండ్ ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.